హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు, దడ పుట్టిస్తున్న ఎన్ కన్వెన్షన్ హాల్ అద్దెలు. అసలు ఎన్ కన్వెన్షన్ హాల్ ఎందుకంత స్పెషల్, అందులో ఒక రోజు అద్దె ఎంత తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత సరైనదని మీరు భావిస్తున్నారా? ఏ అవును, బి కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా ఎక్కడా తగ్గటం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారున్న ప్రతి చోట ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ప్రాపర్టీని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు నేలమట్టం చేసిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇందులో అద్దె 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది. అందులో 37,000, 27,000, 7,000, 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్లు ఉంటున్నాయి. ఇక్కడ ఎకర భూమి విలువ 100 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఈ కూల్చివేత ఎపిసోడ్ ని పక్కన పెడితే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎందుకంత స్పెషల్ అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఫంక్షన్ చేసుకోవటానికి చాలా మంది ఆసక్తి ప్రదర్శిస్తారు. కొందరైతే తాము జరుపుకునే వేడుకలు వీలుగా ఈ కన్వెన్షన్ సెంటర్ ఖాళీగా లేకుంటే తమ ఈవెంట్ ను వాయిదా వేసుకున్న సందర్భాలు లేకపోలేదు. కాంక్రీట్ జంగిల్ మాదిరి ఉండే హైదరాబాద్ మహానగరంలో ఒక లేక్, దాని పక్కనే ఉండే ఎన్ కన్వెన్షన్ మిగిలిన వాటికి కాస్తంత భిన్నంగానే కాదు, ఇక్కడ పరిసరాలు స్పెషల్ గా ఉంటాయని చెప్తారు. దీనికి తోడు హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో శిల్పారామం ఎదురుగా కాస్త లోపలుగా ఉంటుంది. అందరికీ అనువుగా ఈ ప్లేస్ కు తమ్మిడికుంట చెరువును ఆనుకొని ఉండటం మరో ప్రత్యేకత చెప్పుకోవచ్చు. ఎన్ కన్వెన్షన్ లో 4 వేదికలు ఉన్నాయి. అందులో ఒకటి 27,000 చదరపు అడుగుల విస్తీర్ణలో 3,000 మంది కూర్చునే ప్రధాన హాల్ సో స్పెషల్ గా చెప్తారు. ఖరీదైన వివాహాలు, రిసెప్షన్లు, భారీ ఫ్యాషన్ షోలు, సినిమా వేడుకలు మాత్రమే కాదు, ఐటీ కంపెనీల ప్రత్యేక వేడుకలన్నీ ఇందులోనే నిర్వహిస్తుంటారు. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లోనే 37,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని భారీ గార్డెన్ లో పెద్ద ఎత్తున పెళ్లిలు, వేడుకలన్నీ నిర్వహిస్తుంటారు. మరో వేదిక 5,000 చదరపు అడుగుల పరిధిలో డైమండ్ హాల్ ఉంటుంది. అందులో 500 మందితో చిన్న వేడుకల్ని నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు ఉంది. దీని బయట ఉండే మర్రి చెట్టు చెంతబనియన్ పేరిట ఓపెన్ హెయిర్ వెన్యూ 26,000 చదరపు అడుగుల్లో ఉంటుంది. వీటికి అదనంగా 7,000 చదరపు అడుగుల్లో అనెక్స్ హాల్ ను నిర్మించారు. ఇంత భారీ వేదిక, అది కూడా హైటెక్ సిటీ సమీపంలో ఉండటంతో అందరూ దీన్ని ఎంచుకోవటానికి ఆసక్తిని చూపించారు. భారీ ఎత్తున కార్ పార్కింగ్ కు అవకాశం ఉండడంతో ప్రముఖులు తమ ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు దీన్ని వేదికగా చూసుకుంటూ ఉంటారు. దీన్ని అద్దె కాస్త ఎక్కువే. ఇక్కడ అద్దె 5 లక్షలతో ఉండగా ఎన్ కన్వెన్షన్ లో ఫంక్షన్లు నిర్వహించటం హుందాగా, చిహ్నంగా భావించే వారు ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో చాలానే కన్వెన్షన్ సెంటర్లు ఉన్న ఎన్ కన్వెన్షన్ మిగిలిన వాటికి కాస్త భిన్నమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.